హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను నిన్న హాస్పిటల్‌కెళ్ళాను. ఒక హాస్పిటల్‌కైతే వెళ్ళాననమాట. ఆ హాస్పిటల్‌లో నేనొక 1 అవర్, 1 ½ అవర్ కూర్చున్నాను. అయితే నేను వెళ్ళినప్పుడు ఒక అంకుల్‌కైతే డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఆ అంకుల్‌కైతే ఏమో సర్జరీ అయిందంట ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు ఆ డ్రెస్సింగ్ చేస్తుంటే. పెయిన్ కంపల్సరీ హాస్పిటల్ అంటేనే నరకం ఉంటుంది. అయితే ఆ డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఆ అంకుల్ అయితే ఇట్లా మేము పక్కకు కూర్చుంటే చెప్తున్నాడనమాట. "ఇలాంటి బాధలు రావద్దమ్మా! ఇలాంటి బాధలొచ్చాయంటే చచ్చిపోయింది నిమ్మలము. నరకం కనబడుతుంది 15 రోజుల నుండి" అనేసైతే ఏడుస్తున్నాడనమాట. ప్రాబ్లమ్ ఏంటిదో కరెక్ట్‌గా అయితే మనకు తెలియదు. కాకపోతే ఆయనకు ఆ ప్రాబ్లమ్ ఏంటిదో 15 సంవత్సరాల క్రితమే తెలిసిందంట. అప్పుడు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్తే ఆ అంకుల్ అయితే ఏమవుతదిలే అని నెగ్లెక్ట్ చేశాడంట. 15 సంవత్సరాల తర్వాత ప్రాబ్లమ్ అనేది పెద్దగా అయిందంట. ఇక కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సొచ్చిందంట. చేశారంట. ఓకే. ఆపరేషన్ చేసినంక ఇట్లా ఏదో సంథింగ్ ఆయనకు తగ్గాలంట. కొంచెం ప్రాబ్లమ్ ఉందంట. ఆపరేషన్ చేసినా ప్రాబ్లమ్ కొంచెం ఉంది. నువ్వు ఉండాల్సిందే అని హాస్పిటల్‌లోనే ఉంచుకున్నారంట. కాకపోతే ఆ అంకుల్‌కైతే రోజు డ్రెస్సింగ్ చేయడం వల్లో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ అయితే ఉందంట. చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. ఎవ్వరైనా ఈ హాస్పిటల్‌లో కంపల్సరీ నరకం చూడాల్సిందే అండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే. నాకేమనిపిచ్చింది, నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ అంకుల్ ఏమన్నాడంటే, "నేను అప్పుడే చేయించుకున్నా అయిపోవు. 15 ఇయర్స్ బ్యాక్ కదా! 15 ఇయర్స్ బ్యాక్ కొంచెం ప్రాబ్లమ్ చిన్నగున్నప్పుడు చేయించుకుంటే తగ్గునో ఏమో. 15 ఇయర్స్ అంటే కొంచెం ఏజ్ మీద ఉంటా గదా!" అనేసైతే ఆ అంకుల్ అన్నాడు. నాకు గిట్ల కరెక్టే అనిపిచ్చింది గదా! మీకదే చెప్దామని అనుకుంటున్నానండి నేను. ఏంది అంటే, ఆ అంకుల్ నిజంగానే 15 సంవత్సరాల క్రితం చేయించుకొని ఉంటే, నిజంగా అతనికి హెల్తీగుండేవాడు. ప్రాబ్లమ్ చిన్నగుంది. కొంచెం తొందర తక్కువయ్యేది కదా! ఏదైనా డాక్టర్సు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పారనుకోండి, నిజంగా మీకిది చేసుకోవాలి కంపల్సరీ అనంటే మాత్రం కంపల్సరీ చిన్నగున్నప్పుడే చేయించుకోండి. ఎందుకనంటే పెద్దగా అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ తగ్గడానికి టైం పడుతుంది. మన స్టామినా తక్కువుంటది. ఇప్పుడు మనం ఇట్లా ఏజ్ మీద ఉన్నప్పుడు ఏదైనా చేయించుకున్నా కొంచెం తొందర మాన్తాయి. ప్లస్ మనకు తట్టుకునే శక్తి ఉంటుంది గదా! ప్రాబ్లమ్ చిన్నగుంటుంది గదా! కొంచెం తొందరగా అయిపోతుంది. మనము ఏమవుతదిలే అనేసైతే నెగ్లెక్ట్ అయితే చేయకండి హెల్త్ విషయంలో. కాకపోతే అది ఎక్కువై హాస్పిటల్‌కి పోయిన తర్వాత మాత్రం నరకమైతే కనబడుతుందనమాట. ఎందుకనంటే హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో నాకు గిట్లా తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గిట్లా 1 మంత్ 15 డేస్ ఉన్నాను. 1 మంత్ 15 డేస్ ఉన్నాను. నేనెంత నరకం అనుభవించానో నాకైతే తెలుసు. ఘోరంగా ఉంటది. అందుకనేసైతే ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం డాక్టర్ నిజంగా నీకు ఈ ప్రాబ్లమ్ ఉంది చేయించుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ చేయించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకైతే అనిపిస్తుంది. ఈ డబ్బున్నోళ్ళో, ఇంకేదో ఉన్నోళ్ళో అదృష్టవంతులైతే కాదు ఫ్రెండ్స్. మనకి హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళే అదృష్టవంతులని నేననుకుంటున్నాను. ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఓకేనా? నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా హ్యాపీగా బుక్కడు తిని నిమ్మలంగా ఉండేవాళ్ళే అదృష్టవంతులు అని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. ఓకే. మరి బాయ్. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండబ్బా! థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.